దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులకు ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదువుగాక. దేవునికి స్తోత్రం. పిల్లరా, రెండవ మాట ఏంటంటే ఈ స్థలం ఎలాంటిది అనంటే ఇక్కడ రెండవదిగా అజ్ఞానమును తొలగించేటువంటి స్థలం. ఏ స్థలం చెప్పండి? అజ్ఞానాన్ని తొలగించేటువంటి స్థలం. ఈ వాక్యంలో మనం చూస్తాం పిల్లరా, వారు నడవవలసిన మంచి మార్గము వారికి నేను బోధిస్తాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నడవవలసిన మంచి మార్గాన్ని నేనేం చేస్తాను, వారికి బోధిస్తాను అని చెప్పాడు. దేవుని మందిరం పిల్లరా ఏంటంటే మనం ఏ మార్గములో నడవాలో, ఏ మార్గములో నడవకూడదో మనకు బోధించేటువంటి స్థలము దేవాలయము. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు మానవుల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించే స్థలం. ఇది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఇందాక నేను చెప్పినట్లుగా లోక సంబంధమైన స్థితిలో నుంచి మనం దేవుడి దగ్గరికి వచ్చాం కనుక ప్రతి వారిలోనూ కూడా ఎంతో కొంత అజ్ఞానం ఉంటుంది. ఎందుకనంటే సాంప్రదాయాలను ఆచారాలను పాటించే వారందరూ కూడా అజ్ఞానులే. చెప్పండి ఏంటి? మిడిమిడి జ్ఞానం కలిగిన వారే. పిల్లలు, ఏదైనా జ్ఞానము ఇది ఎందుకు చెయ్యాలి అని అడిగితే ఇందుకు చెయ్యాలి అని చెప్పుద్దండి జ్ఞానం. అజ్ఞానం ఏది వివరంగా చెప్పలేదు. పిల్లరా, చెప్పగలిగినటువంటి జ్ఞానం వాళ్ళకి లేదు, వాళ్ళకే తెలియదు. జ్ఞానము ప్రతీదీ తెలుసుకోవాలని కోరుకుంటుంది. అజ్ఞానము ఏది తెలుసుకోవాలని కోరుకోకుండా మొండిగా పిల్లరా నమ్ముద్దంతే, గుడ్డిగా నమ్ముద్దంతే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అజ్ఞానముతో ఉన్నటువంటి మానవులమైన మనం దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో మనము తెలుసుకోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది మనకు అలాంటివి ఉండవు కదా అంటానే ఉంటారు, అన్నీ అలాంటివే పాటిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. శుక్రవారం, ఆదివారం, లేక ఈరోజు ఆ రోజు పిల్లరా అన్నం తింటా ఉన్నప్పుడు తుమ్మితే చాలండి మా నాన్నగారు అనేవారు, రే వెళ్ళి చేయగడుకో అనేవాడండి. మా నాన్నగారితో మాట్లాడే ధైర్యం మాకు ఉండేది కాదు. పిల్లరా వెళ్ళి చేయగడుక్కోవాలట. ఆ తర్వాత మా తమ్ముడేమైనా తుమ్మాడు అనుకోండి, రే వెళ్ళి చేయగడుకో అని నేను అనేవాడినండి. ఎందుకు? మా నాన్న చేయగొడుకోమన్నాడు కాబట్టి. పిల్లరా కనుక మా నాన్న దగ్గరున్నా కానీ ఆయన చెప్పకముందే నేను చెప్పేసుకోండి, ఏదో నాకేదో తెలిసినట్టు. పిల్లరా కనుక ఎందుకు చేయగడుక్కోవాలి పిల్లరా మనకు తెలియదు. అది ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దాన్ని పిల్లరా పొద్దుట్లేస్తే దీని ముఖం చూడకూడదు, పిల్లరా వీళ్ళ ముఖం చూడకూడదు. ఒక ఆయన అన్నాడు, ఇంటి ముందు కరివేపాకు చెట్టు ఉండకూడదు, పొద్దుట లేచిన వెంటనే కరివేపాకు ముఖం ఆ చెట్టును చూస్తే వినాశనం తప్ప లాభం లేదన్నాడు అండి. దేవునికి స్తోత్రం. ఆ కరివేపాకు లేకపోతే మనకు ముద్ద దిగదు, ఏదో లేనట్టుగా ఉంటుంది పిల్లరా. కానీ ఆ చెట్టు ముందు ఇంటి ముందు ఉండకూడదు, ఇంటి వెనకాల ఉండాలండి. మాకు అప్పుడు ఇంటి వెనకాల చోటు లేదండి, ఇంటి ముందే చోటు ఉంది. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారంగా చూస్తే రోజు ఇంటి పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకు మరి? ఇంకా మన ఇంట్లో ఉండకూడదు కదా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే ఏదో ఒక రకమైనటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి దాన్ని ఇలా అలా అని చెప్పేస్తాను పిల్లరా. నేను దాన్ని అనుసరించే వారికి తప్పని నేను చెప్పడం లేదు, కానీ క్రైస్తవ ధర్మాన్ని ఆచరిస్తున్న నీవు మాత్రం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకనంటే దేవుడికి వేరుగా ఉన్నప్పుడు ఏదైతే పాటించాలో పాటించావు అంతవరకు అది కరెక్టే. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు కనుక బైబిల్ గ్రంథాన్ని పాటించాలి తప్ప లోకంలో ఉన్న వాటిని తీసుకొచ్చి ఇక్కడ నువ్వు పాటించడం సరికాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఒకటి కాదు, అనేక రకాల ఆచారాలు పిల్లరా ఈరోజు ఉన్నాయి. ఇది అజ్ఞానం అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత ఇప్పుడు నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు అది కరెక్ట్ కాదు, అది ఎక్కడి నుంచి వచ్చింది? లోకం నుంచి వచ్చింది. లోకము దాని ఆశలు గతించిపోయినాయి. పిల్లరా, లోకము దాని ఆశలతో కూడా గతించిపోతుంది అది. కనుక దాన్ని ఇక్కడ తీసుకొచ్చి నువ్వు పాటిస్తే ఇది కరెక్ట్ కాదు. ఇది దేవుడి సన్నిధిలో నువ్వు క్రమంగా ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, మొన్నటి దినాన గుండూరులో ఒక మాస్టర్ గారు చనిపోతే ఆ సమాధి కార్యక్రమానికి వెళ్ళాను. అటు నుంచి వచ్చేటప్పటికి కొంచెం బాగా లేట్ అయింది. రెండోది నాకు ఆకలిగా ఉందండి. రాగానే పాస్టమ్ గారికి చెప్పాను, నాకు కొంచెం అన్నం పెట్టేయండి అని. కాళ్ళు కూడా కడగలేదండి, చెయ్యి కూడా రెండూ కడగలేదండి, ఒక చెయ్యే కడిగాను. ఎందుకంటే తినేది ఒక చేతితోనే కదా. కనుక ఒక్క చెయ్యి కడుక్కొని త్వరగా అన్నం తిన్నానండి. ఎందుకన్నా తెలుసా, చాలామంది వాకిట్లోనే ఉండి నీళ్లు దెమ్మని పైనుంచి కిందకి దిమ్మరించేసుకొని శుభ్రంగా తడిపేసుకొని పిల్లరా చాలా యాతన అదంతా చేస్తారు. పిల్లరా, నేను చాలా కాలం అయిందండి మానేసాలా. దేవునికి స్తోత్రం. దేవుడు అందుకే దీవిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు అన్నీ చాలా సక్రమంగా పాటిస్తున్నావు, అందుకని ఏదనుకున్నా జరుగుతలేదు నీకు. పిల్లరా, దేవునికి వాక్యం వింటున్న సంగమా, నీ జీవితంలో విశ్వాసం ఉండాలి. పిల్లరా, రెండవదిగా అజ్ఞానం తొలగించబడే స్థలం ఇది. అజ్ఞానాన్ని తొలగించే ఏది పడితే అది నమ్మడం, దేన్ని పడితే నువ్వు ఆచరించడం కాదు. నువ్వు నడవవలసినటువంటి మార్గమును దేవుడు ఏం చేస్తాడు? నీకు బోధిస్తాడు. పిల్లరా, ఏది చేయాలో ఏది చేయకూడదో దేవుడు పిల్లలు బోధిస్తూ ఉంటాడు. అటువంటి శ్రేష్టమైనటువంటి అజ్ఞానాన్ని తొలగించే స్థలం ఇది. 6వ అధ్యాయము 30వ వచనాన్ని చూస్తే, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 30వ వచనంలో, నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవితకాలమంతయు నీ మార్గములలో నడుచున్నట్లు వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలము దయచేదువుగాక. నీ ఒక్కడవే మానవుల హృదయము ఎరిగిన వాడవు కదా. దేవునికి స్తోత్రం. నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి హృదయములను ఎరిగి ఉన్నా నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లుగా దేవుడు పిల్లరా ఆయన మాట్లాడి మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. కనుక ఏ మార్గంలో జీవించాలి, ఎవరెవరు ఏ రీతిగా బ్రతకాలి, ఇదంతా కూడా దేవుడి యొక్క ఆలోచన మేరకు పిల్లరా మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక రెండవదిగా ఇది అజ్ఞానాన్ని తొలగించేటువంటి స్థలం.